ఏ కవిత అప్పుడా మేమే మర్చిపోయినాం, మీకెందుకు కాదండి. తెలంగాణ పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా, మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోటేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల దొర, చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపినా, ఇట్లాంటి డైలాగులు కొడతా ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూశారు తెలంగాణలో, ఏళ్ళటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు, ఇంకంతే. ఇంకేమన్నాయా ప్రశ్నలు? ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది, మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. ఎవరికి? భారతమాతకి బానిసలం. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు, అలా అయ్యే లెక్క ఆమె లెక్క. మర మనిషి అంటే రోబోనా? రజనీకాంత్ లెక్క కనబడుతుందా కేసీఆర్ ఆమెకి? ఇంకా చివరకు కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం ముదిరినటువంటి ఒక భాగం ఇదంతా కూడా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అందరు కలిసి తలా ఒక పార్టీ పెట్టుకొని ఇదంతా కన్ఫ్యూజ్ చేసే పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎవరు వదిలిన బాణమో అందరికీ తెలుసు. అది మొత్తం కూడా ఇదంతా కూడా కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు బాణమేనా అంటే అంతే. ఇప్పుడే మా సుభాష్ గారు చెప్తా ఉన్నారు, షర్మిల ఎట్లా ఎవరు వదిలిన బాణమో ఏమో కూడా ఆమె వదిలిన బాణమే అంటున్నారు. చలో, థ్యాంక్ యూ సార్. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది, మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది.